రివ్యూలతో బిజీగా గడిపారు సీఎం కేసీఆర్. బడ్జెట్, మైనార్టీ సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ పై మంత్రులు, అధికారులతో చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో 60 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. 2 అంశాలపై సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ రూపకల్పనలో ప్రణాళిక వ్యయం ఎక్కువగా ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎన్ని నిధులు కావాలో పూర్తి స్థాయిలో నివేదికలివ్వాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి. 100% పన్నులు వసూలు చేయాలన్నారు. ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించాలన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులకే 25,000 కోట్లు కేటాయిస్తున్నందున నిధులను పక్కా ప్రణాళిక ప్రకారం యూజ్ చేసుకోవాలన్నారు సీఎం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో 60 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది ప్రభుత్వం. మైనారిటీ సంక్షేమంపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం 2016 జూన్ నుంచి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మొదటి ఏడాది 5, 6, 7 తరగతుల్లో అడ్మిషన్లు ఇవ్వాలని సూచించారు. ప్రతి ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ 12వ తరగతి వరకు ఈ రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యా బోధన జరగాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.